దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు గనక నిజముగా దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ ప్రేమ నిన్ను ప్రేమించేదిగా ఉంది. ఆ ప్రేమ నీ సమస్త కార్యములలో నీకు తోడుగా ఉండేదిగా ఉంది. ఆ దేవుణ్ణి గనక నువ్వు నిజముగా ప్రేమిస్తే ఆ ప్రేమ నీకున్నటువంటి శ్రమలో కావచ్చు, నీకున్నటువంటి ఇబ్బందుల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యల్లో నీకు తోడుగా ఉండి నిన్ను చేయి పెట్టి నడిపించేదిగా ఉంది. ఈ లోకమును మనం ప్రేమించకుండగా, ఈ లోకంలో ఉన్న వారిని మనం ప్రేమించకుండగా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము నిజముగా ప్రేమించగలిగితే ఆ ప్రేమ మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం ప్రేమ కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తండ్రి ఈ లోకమును ప్రేమిస్తూ, ఈ లోకములో ఉన్నవారిని ప్రేమిస్తూ మోసపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ తండ్రి వారి ప్రతి అవసరతలో, అక్కర్తలో, ప్రతి సమస్యలో, బాధలో, శ్రమల్లో మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.